పొందుకోవడం ఎంత కష్టమో దానిని కాపాడుకోవడానికి కూడా అంత కష్టపడాలి. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, పొందుకోవుటకు ఎంత కష్టపడాలో చెప్పండి, పొందుకొనిన దానిని కాపాడుకొనడానికి కూడా. నాన్న, కృప సామాన్యంగా నీకు దొరకదు. కృప గనక నువ్వు పొందుకుంటే దాన్ని కాపాడుకో. ఆశీర్వాదం సామాన్యంగా నీకు రాదు. అది నువ్వు పొందుకుని నీవు ఆశీర్వాదాన్ని కాపాడుకోగలగాలి. ఇటు చూడండి, వాక్యాన్ని వినండి. అదే రీతిగా ఒక మంచి ఆలోచన, దైవికమైన వాక్యం కూడా పొందుకోవడం చాలా కష్టమే. బట్ అది నువ్వు ఉచితంగా పొందినప్పుడు విన్న వాక్యాన్ని కాపాడుకోవడానికి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. నేను బైబిల్ ఎక్కడో చదివాను, పరిశుద్ధమైన వాటిని కుక్కలకు వేయొద్దన్నాడు.